వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంత్రి వాసంశెట్టి సుభాష్పై చేసిన వ్యాఖ్యల మీద జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ స్పందించారు. మంత్రి సుభాష్ రికార్డింగ్ డాన్సులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారంటూ జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్తో డాన్స్ వేసింది తానేనంటూ జబర్దస్త్ శాంతి స్వరూప్ వీడియో విడుదల చేశారు. జగన్కు తాను తెలియకపోయినా వాళ్ళ మనుషులను కనుక్కొనైనా మాట్లాడాల్సి ఉండేదని వీడియోలో చెప్పుకొచ్చారు. ఇలా మాట్లాడడం వలన ఈవెంట్ల ఆధారంగా బతికే తమకు ఇబ్బందులు వస్తాయని వాపోయారు. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు అభిమానం ఉండేది. అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేసిన మంత్రి అని అన్నారుగా, అది నేనే. మీకు నేను తెలియకపోవచ్చు, కానీ మీ కార్యకర్తల్లో కొంతమందికైనా నేను తెలిసి ఉండొచ్చు. మీ షోలు కూడా నేను చేశా. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేను తెలుసు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు కనీసం వారిని అడిగినా నేనెవరో చెప్పేవారేమో. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా లేడీస్తో అశ్లీలంగా మంత్రి అనేశారు. సంక్రాంతి పండుగ రోజు రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపర్ ఆది టీంను పిలిచారు. దానిలో భాగంగా మేమంతా టీంగా వెళ్ళాము. జనాలను ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్లు, స్కిట్లు చేశాం. అందులో భాగంగా మంత్రి సుభాష్ను మాతో పాటు 2 స్టెప్పులు వేయమని మేము బలవంతం చేశాం. కళాకారుల మీద గౌరవంతో ఆయన కాదనలేక వచ్చి డ్యాన్స్ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే, నాతో ఆయన డ్యాన్స్ చేయలేదు. నేనే ఆయన దగ్గరికి వెళ్ళి 2 స్టెప్పులు వేశా. దాన్ని మీరు రికార్డింగ్ డ్యాన్స్ అంటూ అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ అంటే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే అంటారు. అది రికార్డింగ్ డ్యాన్స్. వేల మంది మధ్యన చేస్తున్న సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం. అక్కడ ఉన్నవారిని ఎంటర్టైన్ చేసేందుకు మంత్రి సుభాష్ 2 స్టెప్పులు వేస్తే దానిని ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల వారినే కాదు, కళాకారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెంట్ల ద్వారానే మేము బతుకుతున్నాము. మీరు అన్న మాటలో మాపై తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. మీరు పెద్దవారు, అది ఆలోచించకుండా ఇలా మాట్లాడడం సరికాదు. ఈ కార్యక్రమం 3 రోజులు విజయవంతంగా జరిగింది. అది ఓర్వలేక మీ వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నేనెవ్వరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడడం లేదు. నన్ను లేడీ గెటప్‌గా జనం చూస్తూ ఉంటారు. అందుకే ఆ కార్యక్రమానికి లేడీ గెటప్‌లో వెళ్తా. మీరు అలా మాట్లాడడానికి ముందుకు అసలు విషయం కనుక్కొని మాట్లాడి ఉంటే బాగుండేది. లేడీ గెటప్‌కు తెలియకుండా నువ్వెలా సీఎం అయ్యావని కామెంట్లు పెడుతున్నారు. అది చూసి నాకు బాధేస్తోంది. నేను మీకు చెప్పేంత మనిషిని కాదు. నా బాధను అర్థం చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నా. మీ వాళ్ళు ఇంతకు ముందు డాన్స్ చేశారుగా, వాటిని వీటిని పక్కన పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది అంటూ కామెడియన్ శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు.